పగ తీర్చుకోవడం అంటే కొట్టడం, కాలు తీసేయడం, ఏళ్ళు తీసేయడం, పొడి చేయడం ఇది కాదు. నష్టానికి నేను అన్నాడు కదా, ఐ విల్ రీపే అన్నాడు. నేను నీకు ప్రతిఫలము ఇస్తాను. నువ్వెంతైతే కోల్పోయావో దానికి బదులుగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిల్చోబెడతానని చెప్పి దేవుడు ప్రమాణం చేసినట్లు యోసేపును సింహాసనం మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ లక్షణం ఏంటో తెలుసా? క్షమించే లక్షణము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వి ఫర్గివ్. మనము క్షమిస్తాం, క్షమించే విషయంలో ముందుంటాం. క్రీస్తు మనకు నేర్పించిన తత్వం అది క్రీస్తు తత్వం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డోంట్ టేక్ రివెంజ్, ఇట్ ఈస్ గాడ్స్ డ్యూటీ. అవెంజెన్స్ ఈజ్ మైన్. పగ తీర్చుకునుట నా పని అన్నాడు దేవుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరి మీద పగ తీర్చుకున్నారు? దేవుడు. ఎవరి మీద? యోసేపు అన్నల మీద. ఆ విషయం యోసేపుకి తెలుసు.